Hello, hi friends. My name is Ishwar. I will discuss National Park continuation. Please see my previous videos. This part is third part, first part and second part. See and continuation third part. Okay. Hi friends, నా పేరు ఈశ్వర్. ఆ నలుగురు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాము. స్టాటిక్ జీకే అండ్ క్వాంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ బ్యాంకింగ్ కూడా యూజ్ అవుతుంది ఈ యూట్యూబ్ ఛానల్. ఓకే, ప్లీజ్ అండ్ లైక్ సబ్స్క్రైబ్. ఓకే, ప్రీవియస్ పార్ట్స్ చేశాను, ఫస్ట్ అండ్ సెకండ్ పార్ట్స్ చేశాను. అవి చూసి ఈ వీడియో చూడండి. ఇది థర్డ్ పార్ట్. ఓకే, కంటిన్యూషన్ పార్ట్ ఉంది. వరుస కంటిన్యూ వీడియోస్ వస్తాయి. నేషనల్ పార్క్స్, వైల్డ్ లైఫ్ సాంచురీస్ అండ్ టైగర్ రిజర్వ్స్, ఓకే, ఇవన్నీ వస్తాయి. టాపిక్స్ కవర్ అవుతాయి. చాలా చాలా ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. రైల్వే కానీ, ఎస్ఎస్సి కానీ అండ్ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ ఏ ఎగ్జామ్కైనా నేషనల్ పార్క్ ఖచ్చితంగా ఒకటి అడుగుతాడు. టైగర్ రిజర్వ్ ఈ 3 టాపిక్స్లో ఖచ్చితంగా ఒకటి పడుతుంది. ఓకే, ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్కి వెళ్దాము. ఓకే, నెక్స్ట్ కంటిన్యూషన్ చూడండి. ఇక్కడ ఆల్రెడీ అక్కడ గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. ఓకే, పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ హియర్ కేరళ. ఓకే, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సైలెంట్ అనే వర్డ్ ఉంది ఇక్కడ, పిన్ అనే సెపరేట్ వర్డ్స్ ఉంది. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ. ఓకే, నెక్స్ట్ సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా, గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్, గ్రేట్ హిమాలయన్ హిమాచల్, ఇక్కడ ప్రొనౌన్సియేషన్ లో ఉంది హిమాలయన్ హిమాచల్. ఓకే, వాల్మీకి నేషనల్ పార్క్ ఒకే ఒకటి ఉంది, బీహార్ లో ఉంది. నెక్స్ట్ దుడ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకే, దుడ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్, లొకేటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్. గిర్ నేషనల్ పార్క్, గిర్ గుజరాత్. ఓకే, ఫేమస్ ఫర్ ఏసియాటిక్ లయన్స్ ఫేమస్ నేషనల్ పార్క్ ఇది. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. ఓకే, సైలెంట్ వ్యాలీ వచ్చింది, ఆల్రెడీ చెప్పాను. సైలెంట్ వ్యాలీ కేరళ, పిన్ వ్యాలీ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్, ఫేమస్ వన్ హార్డ్ రైనోసర్స్ కి ఫేమస్ నేషనల్ పార్క్ ఇది. ఓకే, అస్సాం, రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. రాన్ ఆఫ్ కచ్ బయోస్పియర్ రిజర్వ్ కూడా ఉంది, అది కూడా గుజరాతే. సేమ్ ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ ఫేమస్ ఫర్ వైల్డ్ లైఫ్ గుజరాత్. కజిరంగా నేషనల్ పార్క్ ఫర్ రైనోసర్ ఫేమస్, 100 రైనోసర్స్ ఉన్నాయంట అక్కడ, అస్సాంలో ఉంది. జల్దాపారా నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్, ఫేమస్ ఫర్ ఎలిఫెంట్స్ అండ్ రైనోసర్స్ వెస్ట్ బెంగాల్. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే మణిపూర్ ఉంది. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ మణిపూర్. ఓకే, ఇంకోసారి డిస్కస్ చేస్తాను చూడండి. హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఓకే, డిజార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? రాజస్థాన్ లో ఉంది. గంగోత్రి నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ ఉంది. నమ్దఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్. కాంచన్జంగా సిక్కిం. ఓకే, కాంచన్జంగా బయోస్ఫియర్ రిజర్వ్ ఉంది, కాంచన్జంగా నేషనల్ పార్క్ కూడా ఉంది సిక్కిం. గురుఘాసిదాస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్. ఓకే, నెక్స్ట్ సుందర్బాన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. ఇంద్రావతి ఛత్తీస్గఢ్. ఓకే, పాపికొండ ఆంధ్రప్రదేశ్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్. ఇంద్రావతి నేషనల్ పార్క్ ఛత్తీస్గఢ్. పాపికొండ నేషనల్ పార్క్ ఆంధ్రప్రదేశ్, మన ఆంధ్రప్రదేశ్. పాపికొండ నేషనల్ పార్క్. కన్హా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్. కార్బన్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్. పిన్ వ్యాలీ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్. సుల్తాన్పూర్ నేషనల్ పార్క్ హర్యానా. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్. దుడ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్. ఓకే, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ కేరళ, ఫేమస్ ఫర్ లయన్ టైల్డ్ మస్క్యూ. నెక్స్ట్ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. గిర్ నేషనల్ పార్క్ గుజరాత్, సేమ్ ఇయర్. రాన్ ఆఫ్ కచ్ గుజరాత్. ఓకే, గిర్ నేషనల్ పార్క్ గుజరాత్. కాజీరంగా నేషనల్ పార్క్ 100 రైనోసర్స్. ఓకే, అస్సాం. జల్దాపారా నేషనల్ ఫేమస్ ఎలిఫెంట్స్ అండ్ రైనోసర్స్ వెస్ట్ బెంగాల్. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ మణిపూర్. ఓకే, గేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. వాల్మీకి నేషనల్ పార్క్ లొకేటెడ్ ఇన్ బీహార్. దుడ్వా నేషనల్ పార్క్ లొకేటెడ్ విచ్ స్టేట్? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ ఉత్తర్ ప్రదేశ్. గిర్ నేషనల్ పార్క్ లొకేటెడ్ స్టేట్ గుజరాత్. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కేరళ. ఓకే, here Silent Valley National Park Kerala. Here Pin Valley National Park Himachal Pradesh. Same, the difference only pin are silent. Okay, only pin
are silent. It is difference only, different states. Okay. Silent Kerala. Ran of Kutch, Gujarat, famous for wild ass. Ran of Kutch and Gir National Park, same state here, Gujarat. Silent Valley National Park, Kerala. Kaziranga National Park, Assam, famous for 100 rhinoceros. Jaldapara National Park, elephant and rhinoceros, West Bengal. Kaibul Lamjawa National Park here, Manipur. Hemis National Park is the largest national park of India. Okay, it's located in Jammu Kashmir. Okay, here very important. Hemi National Park. Hemis National Park located in Hemis National Park located in India. Located district here Lake and Jammu Kashmir. Okay, Hemis National Park, Lake District, Jammu Kashmir located in. Next, Haley National Park are presently known as Jim Corbett National Park. They are the first national park of India established year 1935. Here first national park located in Uttarakhand. Jim Corbett National Park located in Uttarakhand. Uttarakhand. Here located in Jim Corbett National Park, Uttarakhand. Here first national park of India establishment year 1935. Okay. Here 1935. Next, Kaibul Lamjawa National Park, only floating national park of the world located in Loktak Lake, Manipur. Loktak Lake here, another GK point here. Loktak Lake located which state? Manipur. Okay, Kaibul Lamjawa, only floating national park of the world. Here, Loktak Lake, Manipur. Okay, here also important bit. Kaibul Lamjawa National Park located in floating national park here, Loktak Lake. First national park in India establishment year 1935. National park name Jim Corbett National Park. Jim Corbett National Park located in which state? Only Uttarakhand state. Hemis National Park located district, Lake District and Jammu Kashmir. Here largest national park of India, Hemis National Park of India. ఓకే, ఇక్కడ చూడండి హెమిస్ నేషనల్ పార్క్ అనేది లార్జెస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. మనకి ఈ ఏ డిస్టిక్ లో ఉందంటే లేక్ డిస్టిక్ లో ఉంది. అది ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ స్టేట్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి హేలీ నేషనల్ పార్క్ అని చెప్పాడు. ప్రజెంట్ గా ఏం చెప్తాం పిలుస్తున్నాం అంటే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గా పిలుస్తున్నాం. ఇది మన ఇండియాలో ఫస్ట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా. ఇది ఏ ఇయర్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారంటే 1935 లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్ లో ఉంది. ఇందాకే లాస్ట్ లో చెప్పాను 22 నేషనల్ పార్క్. కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఎక్కడుంది? లోక్తక్ లేక్ మణిపూర్ లో ఉంది. ఇక్కడ లోక్తక్ లేక్ కూడా వచ్చింది మనకి, ఇంపార్టెంట్ లేక్ ఇది. లోక్తక్ లేక్ మణిపూర్ లో ఉంది. ఓకే, ఇది ఒక ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అంట మన వరల్డ్ లోనే. ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఏదంటే కైబుల్ లంజావో నేషనల్ పార్క్ మణిపూర్ లో ఉంది. ఓకే, నెక్స్ట్ I will go to wildlife sanctuaries. Okay, these are 544 exciting wildlife sanctuaries in India. They cover area 118,932 kilometer. Okay, 3.62% of geographical area of the country. Okay, largest wildlife sanctuary of India. Okay, largest wildlife sanctuaries of India. Great Indian Bustard Sanctuary. Okay, here area is not discussing about, is not important in competitive exams. Only name and state here. Okay, Great Indian Bustard Sanctuary, Maharashtra. Kutch Desert Wildlife Sanctuary. Kutch. Any word here Kutch. Exam point of view, Kutch. You see, your option go to Gujarat. Okay, damn sure Gujarat. Kutch Desert Wildlife Sanctuary, Kutch National Park, Gulf of Kutch, Kutch Tiger Reserve or Kutch Wild Reserve. Only Gujarat. Here Kutch, Gujarat. Kutch Desert Wildlife Sanctuary, Gujarat. Great Indian Bustard Sanctuary, Maharashtra. Okay, next Karakoram Wildlife Sanctuary, Jammu Kashmir. Okay, Nubra Sayok. Okay, Indian Wildlife Sanctuary, Gujarat. Same here, Indian Wildlife National Park here, Gujarat. Same. Okay, Kutch
These are wildlife sanctuary Gujarat, same national park and wildlife sanctuary, same names. Indian Wildlife Sanctuary, Wild Ass Sanctuary Gujarat, Dibang Wildlife Sanctuary Arunachal Pradesh, Dibang Wildlife Sanctuary Arunachal Pradesh, Dibang Bioreserve Arunachal Pradesh, Changtang Cold Desert Wildlife Sanctuary Jammu Kashmir, Changtang Cold Desert Wildlife Sanctuary Jammu Kashmir. Here I will discuss cold desert previous biosphere. Okay, same year Changtang Cold Desert Wildlife Sanctuary Jammu Kashmir. Rajiv Gandhi or Nagarjuna Sagar Srisailam. Rajiv Gandhi name here Nagarjuna Sagar Srisailam, Andhra Pradesh, Telangana. Okay, two states here, Andhra Pradesh and Telangana. Hastinapur Wildlife Sanctuary, Uttar Pradesh. Okay, Hastinapur Wildlife Sanctuary, Uttar Pradesh. Next, Garimata Wildlife Sanctuary or Marine Wildlife Sanctuary, Odisha. Garimata Wildlife Sanctuary or Marine Wildlife Sanctuary, Odisha. Next, Satyamangalam Wildlife Sanctuary, Tamil Nadu. Okay, Satyamangalam Wildlife Sanctuary, Tamil Nadu. ఓకే, ఇక్కడ తెలుగులో చెప్తాను చూడండి. గ్రేట్ ఇండియన్ బస్టర్ సాంచురీ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర ఉంది. మీకు ఎగ్జామ్ లో కచ్ అనే వర్డ్ ఎక్కడైనా కనపడింది అంటే గుజరాత్ ఆప్షన్. ఎగ్జామ్ లో కచ్ ఏ వైల్డ్ లైఫ్ సాంచురీ కానీ టైగర్ రిజర్వ్ కానీ బయో రిజర్వ్ ఏదైనా కనపడిన వర్డ్ కచ్ అనేది కనపడిందంటే గుజరాత్. ఓకే, ఇది నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది కచ్. ఓకే, కార్కోరం ఆర్ నర్బషాక్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉందంటే జమ్మూ కాశ్మీర్ లో ఉంది. నెక్స్ట్ ఇండియన్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఇందాకే వచ్చింది, వైల్డ్ యాస్ నేషనల్ పార్క్ వచ్చింది. సేమ్ వైల్డ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉందంటే గుజరాత్. దిబాంగ్ వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చింది. దిబాంగ్ బయోస్ఫియర్ రిజర్వ్ కూడా ఉంది, అరుణాచల్ ప్రదేశ్ సేమ్. ఓకే, చంగ్తాంగ్ కోల్డ్ డిజార్ట్ వైల్డ్ లైఫ్ ఇందాక ఏం చదివాము, కోల్డ్ డిజార్ట్ బయోస్ఫియర్ రిజర్వ్ అని చదివాము, సేమ్ జమ్మూ కాశ్మీర్. ఇక్కడ చంగ్తాంగ్ అనే వర్డ్ యాడ్ చేస్తున్నాను, సేమ్ సింపుల్. ఇక్కడ చంగ్తాంగ్ కోల్డ్ డిజార్ట్ వైల్డ్ లైఫ్ సాంచురీ జమ్మూ కాశ్మీర్. రాజీవ్ గాంధీ అండ్ నాగార్జున సాగర్ శ్రీశైలం అని ఇంతకుముందు పెట్టే పేరు అది, ఇప్పుడు రాజీవ్ గాంధీగా మార్చారు. రెండు స్టేట్స్ కంటిన్యూ ఉంటుంది ఇక్కడ నేషనల్ పార్క్ అనేది, సారీ వైల్డ్ లైఫ్ సాంచురీ అనేది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. హస్తినాపూర్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది, ఉత్తరప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ గరిమాత ఆర్ మరైన్ వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది, ఒడిశా ఉంది. నెక్స్ట్ సత్యమంగళం వైల్డ్ లైఫ్ సాంచురీ ఎక్కడ ఉంది, తమిళనాడులో ఉంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ టాపిక్ లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. ఓకే, లిస్ట్ ఆఫ్ ఇంపార్టెంట్ టైగర్ రిజర్వ్ ఇన్ ఇండియా. సేమ్ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ ఎప్పుడు 1982 నుంచి 83 వరకు. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1982 నుంచి 83. ఇక్కడ ఏరియా ఏం ఎగ్జామ్ పర్పస్ లో అంతేం ఇంపార్టెంట్ ఏం కాదు, మాక్సిమం ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అడిగే ఛాన్స్ ఉంది కానీ ఏరియా అంతేం అడగడు. నెక్స్ట్ చూడండి, నందఫా నేషనల్ పార్క్ సారీ టైగర్ రిజర్వ్ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ పఖ్వాయ్ నమేరి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం. పఖ్వాయ్ నమేరి నేషనల్ పార్క్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే అరుణాచల్ ప్రదేశ్. పఖ్వాయ్ అంటే అరుణాచల్ ప్రదేశ్. నెక్స్ట్ ఇక్కడ నాగార్జున సాగర్ అంటే ఆంధ్రప్రదేశ్, శ్రీశైలం అంటే తెలంగాణ. సేమ్ ఇక్కడ డిఫరెన్స్ స్టేట్ చూడండి, 1982 నుంచి 83 వరకు. నెక్స్ట్ నందఫా నేషనల్ పార్క్ అరుణాచల్ ప్రదేశ్, పఖ్వాయ్ వచ్చి అరుణాచల్ ప్రదేశ్, నమేరి వచ్చి అస్సాం. నెక్స్ట్ కాజీరంగా నేషనల్ పార్క్ చదివాము, కాజీరంగా టైగర్ రిజర్వ్ చూడండి అస్సాంలోనే ఉంది. నెక్స్ట్ మానస్ నేషనల్ పార్క్ చదివాము ఇందాక, మానస్ టైగర్ రిజర్వ్ చూడండి అస్సాంలోనే ఉంది. ఓకే, పక్కాయ్ నమి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం 1999 అండ్ 2000. కాజీరంగా అస్సాం ఎప్పుడు ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, ఓన్లీ టైగర్ రిజర్వ్ 2006. మానస్ అస్సాం సేమ్ ఇయర్, స్టేట్ 1973 అండ్ 74. నెక్స్ట్ వాల్మీకి నేషనల్ పార్క్ వచ్చింది, ఇక్కడ వాల్మీకి టైగర్ రిజర్వ్ కూడా ఉంది, బీహార్ 1989 నుంచి 1990. నెక్స్ట్ అచంకార్, సేమ్ అచంకార్ బయో రిజర్వ్ వచ్చింది, నాకు వైల్డ్ లైఫ్ సాంచురీ వచ్చింది, సేమ్ ఛత్తీస్గఢ్ 2009. ఇంద్రావతి ఛత్తీస్గఢ్ సేమ్ 1982 నుంచి 83 వరకు. అచంకార్ వచ్చి ఛత్తీస్గఢ్ 2009. నెక్స్ట్ సీతాంది అండ్ ఉతాంది, సీతానది అండ్ ఉదాంతి, సీతానది ఉదాంతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే ఛత్తీస్గఢ్. ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ అచంకార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉంది, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇయర్ చూడండి, అచంకార్ టైగర్ రిజర్వ్ ఎక్కడ ఉందంటే 2009లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు, ఛత్తీస్గఢ్ లో ఉంది. ఇంద్రావతి వచ్చి ఛత్తీస్గఢ్ లోనే ఉంది, 1982 నుంచి 83 ఇయర్ లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. నెక్స్ట్ సీతానది అండ్ ఉదాంతి ఛత్తీస్గఢ్ లోనే ఉంది, 2008 లో ఎస్టాబ్లిష్మెంట్ చేశారు ఇక్కడ. ఓకే, ఈ వీడియో కంటిన్యూ అవుతుంది, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. I will discuss English and Telugu. Okay, please subscribe and share. Please see previous videos. అంటే నా previous videos కూడా part
1 పార్ట్ 2 కూడా చూడండి. థ్యాంక్ యూ.